నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈవీఎంని పగలగొట్టిన దానికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన అరెస్ట్ కోసం ఏపీ పోలీసులు అలాగే తెలంగాణ పోలీసులు కూడా పరిగెడుతూనే ఉన్నారు, వెతుకుతూనే ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ ఒక ట్వీట్ చేశారు. దీన్ని ఏ విధంగా చూడాలి ఏంటి, ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ మాచర్లో జరిగినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి ఏదైతే ఘటన ఉందో ఈవీఎంని పగలగొట్టడం, నాలుకేసి కొట్టడం, ఆ అంశాన్ని ఉద్దేశించి దానికి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఆర్టికల్ని ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా ట్విట్టర్లో ఆయన ఒక పోస్ట్ చేశారు, ట్వీట్ చేశారు. దాన్ని ఏ విధంగా చూడాలి అంటారు? ఏ కేస్ ఆఫ్ మైస్ చేజింగ్ ద క్యాట్. ఏంటి, ఎలుక పిల్లి అంటబడతాను. అసహజ న్యాయం, సహజ న్యాయానికి విరుద్ధం. ఏంటి, మామూలుగా నీకు తెలిసిందేంటి, పిల్లి వెంటబడుద్ది ఎలక వెనక, ఎలక పారిపోతూ ఉంటుంది, పిల్లి వెంటబడుతుంది అన్నమాట. అవును, దాన్ని రివర్స్ అయిందంటున్నాడు పివి రమేష్ గారు. రిటైర్డ్ ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్. జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఏరి కోరి తన యొక్క సీఎం ఆఫీస్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించుకున్నారు. రిటైర్ అయినటువంటి వ్యక్తిని కూడా పిలిచి మరీ తెచ్చుకుని తన దాంట్లో పెట్టుకున్న దీంట్లో అదే పివి రమేష్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన పట్ల విరక్తితో ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది ఇప్పుడు ఈ ట్వీట్ ఈరోజు పెట్టిన దానికి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం, ఆయన వెనక పోలీసులు పడటము, ఇది ఎవరు చెప్పాలా? పిన్నెల్లి చెప్తాడా, పివి రమేష్ చెప్తాడా, జగన్మోహన్ రెడ్డి చెప్తాడా, జనం చెప్తారా? ఇక్కడ ఎలకంట పడుతోంది, పిల్లి పారిపోతుంది. మైస్ చేజింగ్ ద క్యాట్. ఇక్కడ మైస్ పిన్నెల్లే అంతేగా, మరి ఆయనేగా. ఇప్పుడు ఇవాళ పారిపోతోంది ఎవరు, వెంటబడుతోంది ఎవరు అనేది చూస్తే ఇవాళ ఈవీఎం ధ్వంసమైంది. ఆయన గత 3 రోజులుగా ఆచూకీ లేరు, పరారీలో ఉన్నారు. హైకోర్టు ఆయనకి రక్షణ కూడా ఇచ్చింది. ఏంటి, 6వ తారీఖు దాకా పిన్నెల్లిని అరెస్ట్ చేయొద్దు. ఆయన్నే కాదు, ఇంకా మిగతా అభ్యర్థులు 3-4 ఉన్నారు. ప్రభాకర్ కావచ్చు, అస్మిత్ రెడ్డి, పెద్దారెడ్డి, వీళ్ళను కూడా మీరు 6వ తారీఖు దాకా అరెస్ట్ చేయొద్దని ఇచ్చినది. ఎందుకు అరెస్ట్ చేయకూడదు ఇంత దారుణాలు కొడగట్టిన తర్వాత ఆ పోలింగ్ రోజున? కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మనం కామెంట్ చేయకూడదు. జడ్జిమెంట్ తీర్పును నువ్వు విశ్లేషించవచ్చు, కానీ జడ్జి గారిని మనమేమీ అనకూడదు అన్నమాట. ఎందుకంటే హైకోర్టు జడ్జి గారు ఇచ్చినటువంటి ఆ తీర్పు ప్రజాస్వామ్యానికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప దీనిగా చూసుకోవాలన్నమాట. ఏంటి, వీళ్ళ అభ్యర్థులు, జరుగుతున్నది ప్రజాస్వామ్య ప్రక్రియ, అభ్యర్థుల యొక్క హక్కులను కాలరాయకూడదు. కాబట్టి రేపు కౌంటింగ్ ఏజెంట్లను పెట్టుకోవటమో, ఆ ప్రక్రియ పూర్తి కావటమో, 4వ తారీఖు కౌంటింగ్ అయిపోతుంది. మీరు యాక్షన్ మీరు 5వ తారీఖు 6వ తారీఖు తీసుకోమనో ఏదో ఇచ్చినట్టున్నారు. అవును. దీంట్లో ఇప్పుడు సబ్జెక్ట్కి వద్దాం. నువ్వు జడ్జిమెంట్కి వెళ్తున్నావు, మళ్ళీ నువ్వు నన్నే. లేదు అంటే ఏంటంటే యాక్చువల్లీ పిన్నెల్లి గారు అరెస్ట్ చేస్తారని, ఎందుకంటే టైం లిమిట్ కూడా పెట్టుకున్నారు పోలీసులు అని విన్నాం. సో కానీ ఇక్కడ కోర్టు నుంచి అరెస్ట్ చేయొద్దని వచ్చేసరికి అదేంటిది, ఆయన తప్పు చేసినట్టు ప్రూఫ్లు కూడా ఉన్నాయి కదా, అయినా కానీ ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, అరెస్ట్ చేయడానికి ఆయన దొరకట్లేదు, దట్స్ ఫైన్, అది పక్కన పెడితే ఈయనని అరెస్ట్ చేయొద్దు, అది కూడా 6వ తారీఖు వరకు కూడా అరెస్ట్ చేయొద్దు అని చెప్పని కోర్టే ఎందుకు ఇలా తీర్పిచ్చింది అనేది చాలా మందిలో ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్. సో దానికోసం అడిగాను నేను. న్యాయదేవత, కళ్ళకి గంతలు కట్టుకున్నటువంటి న్యాయదేవత ఏది ఎలకో ఏది పిల్లో చూడలేకపోతుంది అన్నమాట. పిల్లి వెనక ఎలక పడుతోందా, ఎలక వెనక పిల్లి పడుతోందా? ఇప్పుడు ఈ న్యాయదేవత ఏమంది, ఎలకైనా పిల్లైనా మీ గేమ్ 6వ తారీఖు తర్వాత పెట్టుకోండి. ఓకే. ఏది, పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటమా ఏంటది? ఇక్కడ పివి రమేష్ గారు దాన్ని ఏం చేశారు, రివర్స్ చేశారా? ఎలుక్కి చెలగాటం, పిల్లికి ప్రాణ సంకటం అంటావా? అసహజంగా లేదు? ఏది, నిందితులు వెంటబడుతున్నారు, పోలీసులు పారిపోతున్నారా? ఇప్పుడు యాక్చువల్గా మనం ఇక్కడ పిల్లి ఎవరు, ఎలకెవరు అన్నది అందుకే ఇవాళ ఇచ్చినటువంటి పివి రమేష్ ట్వీట్లో కూడా ఇంకా ఆయన ఏమన్నారు, ఎమ్మెల్యే రాజు అన్నాడు.
ఎమ్మెల్యేలు ఏ విధంగా డబ్బుతో కండబలంతో ఈ 5 ఏళ్లుగా ఇక్కడ ఈ అధికార యంత్రాంగాన్ని శాసిస్తున్నారంటూ ఆయన దురదృష్టకర పరిణామంగా ఏది డెమోక్రసీ ముసుగులో ఇది కాస్త ఎలా మారింది, పాలెగాళ్ల రాజ్యంగా మారిందంటూ ఆయన ఆవేదన. ఏది సీనియర్ ఐఏఎస్ పివి రమేష్ ఆవేశం కావచ్చు, ఆవేదన కావచ్చు, అది ఈ ట్వీట్ రూపంలో మనం బయటపడ్డప్పుడు అది మిగతా ఐఏఎస్లు ఐపీఎస్లో ఎలాంటి వైబ్రేషన్స్ వస్తాయి, ఎలాంటి చేంజెస్ వస్తాయి, ఇప్పటికన్నా వాళ్ళలో మార్పు వస్తుందా? ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం పివి రమేష్ ఆయన బాధితుడే, జగన్మోహన్ రెడ్డి బాధితుడే. ఆయన మొన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొదటి బాధితుడిని నేనే అన్నాడు. ఆయనకి ఎక్కడో వాళ్ళ తండ్రి తల్లి నుంచి వచ్చినటువంటి భూమి విషయంలో అదేదో చెరువులుగా మార్చి, రొయ్యల చెరువులుగా మార్చి దాన్ని తన పేరు మీద తన తమ్ముడి పేరు మీద అది మార్చే అంశంలో అది ఇలా ఇబ్బంది పెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి నేనే తొలి బాధితుడిని అన్నది కూడా. అంతకుముందు కూడా చంద్రబాబు అరెస్టు విషయంలో కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఏది హద్దు దాటారు యంత్రాంగం అంటూ. అసలు ముఖ్యమంత్రికి దీనికి సంబంధం ఏంటి? అక్కడ బలైతే అక్కడ చర్యలు తీసుకోవాల్సి వస్తే అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. మానిటరీ అంశాలకి ముఖ్యమంత్రికి సంబంధం లేదు, చెక్ పవర్ ఆయనకు ఉండదు, సంతకం ఆయన పెట్టేది కాదు. డబ్బు రిలీజ్ చేసింది ఎవరు? ఆ డబ్బు రిలీజ్ చేసిన వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి తప్ప ముఖ్యమంత్రిని దీనికి ఎలా బాధ్యులు చేస్తారంటూ పివి రమేష్ అప్పుడు ఏమన్నారు, దీన్ని ఒక జగ్లరీతో పోల్చాడు. సర్కస్లో ఏదో జగ్లరీ అంటూ నీవు చూస్తుంటావు, 100 బంతి బంతులు పైకి విసురుతూ 100 బంతులు ఒక బంతిని పట్టుకుంటూ చేస్తుంటారు ఒక గేమ్ మనకి. అక్కడక్కడ నైట్ పార్టీల్లో కూడా అట్లా అదొక పెద్ద ఆడుతూ ఉంటారు, దాన్ని జగ్లరీ. జగన్మోహన్ రెడ్డి కూడా ఇట్లా 100 బంతులు పైకి ఎగరేసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ తీవ్ర విమర్శలు చేశాడనమాట. ఆయనే కాదు, జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి తెరుచుకున్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తొలి ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, జగన్మోహన్ రెడ్డి సుబ్బన్న అంటాడు. ఏ విధంగా ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలనని వదిలిపెట్టాడో మనం చూసాం. ఏది 9 మంది ముఖ్యమంత్రుల దగ్గర నేను పనిచేశాను కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని నా ట్రాక్ రికార్డులో చూడలేదన్నాడు జగన్మోహన్ రెడ్డిని. వీళ్ళంతా కలిసే సిఎఫ్డిఓ ఏదో పెట్టారు, సిటిజన్ ఫర్ డెమోక్రసీ అని పెట్టుకుని ప్రజా చైతన్యం కోసం జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళటం కోసం గత 2-3 ఏళ్లుగా వీళ్ళు ప్రతి నగరంలో ప్రతి పట్టణంలో కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టడం, అక్కడ మేధావులు ఉద్యోగులతో సమావేశాలు మనం చూసాం మీడియాలో. అదేంటి దాన్ని ఏమైనా ఆరోపిస్తారు, అదేదో ఒక కులం వాళ్ళు పెట్టుకున్నారనో, లేకపోతే రమేష్ ఆయన ఎవరు నిమ్మగడ్డ రమేష్ ఆయన చంద్రబాబు మనిషి ఆయన పెట్టాడని చంద్రబాబు కదా ఆపాదిస్తారు. వాళ్ళు కాదు, వాళ్ళంతా జగన్ బాధితులు. ఏది సిఎఫ్డి పెట్టింది పివి రమేష్, సిఎఫ్డిలో కీలక భూమిక పోషిస్తోంది ఎల్వి సుబ్రహ్మణ్యం. ఎవరు వీళ్ళు? పివి రమేష్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ సీఎంఓలో ప్రిన్సిపల్ సెక్రటరీ. మరి ఎల్వి సుబ్రహ్మణ్యం అసలు మొట్టమొదటి చీఫ్ సెక్రటరీ ఎవరికి? జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్కి. ఆయనే కదా కోరి నియమించుకుంది సుబ్బన్న, ఆయన సిఎఫ్డి. ఆ లక్ష్మణ్ రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి మద్యపాన నిషేధ కమిటీ చైర్మన్. ఓకే, వీళ్ళందరూ జగన్ కోరి తెచ్చుకున్న వ్యక్తులు, జగన్ బాధితులు అనమాట. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా జగన్ బాధితుడే, కాకపోతే బాధితులంతా కలిసి పెట్టుకున్నదే అన్నమాట అది. ఇప్పుడు ఈరోజు ఇచ్చినటువంటి ఈ ట్వీట్లో కూడా ఏది ఎమ్మెల్యే రాజ్, ఎమ్మెల్యేల డబ్బుకు, ఎమ్మెల్యేల యొక్క ఆ ఖండ బలానికి అధికార యంత్రాంగం దాసోహం అవుతోందన్న ఆవేదన అన్నమాట. ఇప్పుడు ఏ ఎమ్మెల్యేల దగ్గర అయితే డబ్బు తిన్నారో ఆ ఎమ్మెల్యేని మీరు పట్టుకోగలరా? అంటే మీకు అన్నం పెట్టిన చెయ్యిని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ అదొక ఇది రాశాడనమాట. ఏది మీరు అతని దగ్గర డబ్బు తీసుకోవటమే తప్పు, అది అవినీతి డబ్బు. అవినీతి డబ్బుకు అలవాటు పడిన యంత్రాంగం
దాని నిక్కచ్చితనాన్ని కోల్పోయింది, నిజాయితీని కోల్పోయింది, చట్ట విరుద్ధంగా పనిచేస్తుంది అనమాట. ప్రధానమంత్రి మొన్న ఎన్నికల సభల్లో కూడా విమర్శలు చేశారు. ప్రచార సభల్లో నరేంద్ర మోడీ మాఫియా రాజ్ అన్నాడు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా రాజ్ అన్నాడు అనమాట. సో మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది కొంచెం సంచలనం అవుతోంది. దానికి సంబంధించి మరి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో వైసీపీ శ్రేణులు చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ టీవీఎస్ గారు. నమస్తే. నమస్తే.